గుంటూరు కేంద్రంగా జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో రామోజీ గ్రూప్ సంస్థల అధినేత దివంగత రామోజీరావు ప్రాంగణం ప్రత్యేకంగా నిలుస్తోంది. తెలుగు భాష పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలకు గుర్తుగా రామోజీరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహాసభలకు విచ్చేసిన తెలుగు వారిని రామోజీరావు విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోందంటున్న విగ్రహ రూపశిల్పి రాజ్ కుమార్ వడియార్తో ఈటీవీ ముఖాముఖి. తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాష యొక్క ప్రాధాన్యతను ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా గుంటూరు కేంద్రంగా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ఆంధ్ర సరస్వతి పరిషత్ వేదిక ఆధ్వర్యంలో దాదాపు 3 రోజుల పాటు ఈ తెలుగు ప్రపంచ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ రామోజీరావు ప్రాంగణం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి రామోజీరావు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి విగ్రహం ఏదైతే ఉందో అది చూపురులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సాహిత్య అభిమానులందరినీ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. మనం వెనుకున్న ఈ రామోజీరావు విగ్రహాన్ని రాజమండ్రికి చెందినటువంటి రాజ్ కుమార్ వడియార్ గారు రూపొందించారు. ఆయన ఫస్ట్ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ విగ్రహం ప్రత్యేకతలు ఏంటి, రూపకల్పన అనుకున్న కష్టం ఏంటి, ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క మహాసభల్లో రామోజీరావు గారి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆ విగ్రహాన్ని ఎలా తయారు చేశారు ఏంటి? ఈ విగ్రహం రామోజీరావు గారు ఆయన మన మధ్య లేనప్పుడు ఆ విగ్రహం చేయాలనేటువంటిది కలిసెట్టి అప్పలనాయుడు విజయనగరం ఎంపీ వారి ప్రోత్సాహంతో ఆ విగ్రహం రూపకల్పన చేయడం జరిగింది. అది విశాఖపట్నంలో పెట్టడానికి, విశాఖపట్నం నుంచి ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అది మార్చిలో ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే తిరుపతిలో కూడా ఒక విగ్రహం పెట్టాలనేటువంటిది ఆలోచన వచ్చింది. తెలుగు వాళ్ళందరికీ స్ఫూర్తి ప్రదాత రామోజీరావు గారు. ఆయన స్ఫూర్తి ఇక్కడ ప్రపంచ తెలుగు మహాసభల్లో చూపించాలనేటువంటిది, ఆయన భావితరాలకు స్ఫూర్తి ప్రదాత అనేటువంటిది నేను ఎప్పుడూ కూడా విశ్వసిస్తాను. ఆయన కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. అటువంటి మూర్తిభవించినటువంటి ఆ విగ్రహం ఈ రోజున ఈ తెలుగు మహాసభలు ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా, ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ఇక్కడ రామోజీరావు గారి విగ్రహం ఉండాలి, తెలుగు వాళ్ళకి ఎంతో స్ఫూర్తి ప్రదాత అన్నప్పుడు ఆ విగ్రహాన్ని వైజాగ్లో చేసేటువంటి మోడల్ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి తెలుగు తల్లి నందమూరి తారక రామారావు, ఎన్టీఆర్ శ్రీకృష్ణ రూపంలో కూడా విగ్రహాలు నేను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొన్ని విగ్రహాలు రేపు వస్తాయి. ఈ రామోజీరావు గారి విగ్రహాలు ఇంకా కొన్ని చోట్ల పెట్టాలని నాకు చాలామంది అడిగారు. త్వరలో అది మార్చిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విగ్రహం చూసినట్టయితే చాలా జీవం ఉట్టిపడుతుంది. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఎన్ని రోజులు పట్టింది తయారు చేయడానికి, ఆ వివరాలు? రామోజీరావు విగ్రహం చేయడానికి దగ్గరగా ఒక 20 రోజుల్లో అది క్రమించి చేస్తాము. మొట్టమొదటిగా రామోజీరావు గారి విగ్రహం చేసే అవకాశం నాకు రావడం అనేటువంటి అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా కొన్ని విగ్రహాలు చేయాల్సి ఉన్నాయి. తప్పకుండా రామోజీరావు గారిని సజీవంతంగా చేయాలనేటువంటిది నేను చూసిన వ్యక్తిగా ఆయన తెలుగు ప్రజల అందరి గుండెలో చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచిపోతారు అనేటువంటిది ఆయన నుంచి ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలు నేర్చుకోవాల్సి ఉంది. ఈ ప్రజలకి విగ్రహం ద్వారా కూడా ఆయన చూస్తే రేపు వచ్చే తరానికి ఒక స్ఫూర్తినిస్తుంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. రామోజీరావు గారి స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఆయన్ని ఎలా జీవించుకుంటే ఎలా ఉంటాడో అన్న ఊహించుకుంటూ ఈ విగ్రహాన్ని రూపొందించామని, అలాంటి విగ్రహం ఈరోజు తెలుగు మహాసభల్లో ఇక్కడ ఆయన ప్రాంగణంలో ఉండటం తమకెంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పి కూడా రాజ్ కుమార్ వడియార్ చెప్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.